అట్లాగే ఖమ్మం కలెక్టర్ గారు చెప్పినట్టు లైన్ మెన్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం వ్యవస్థకి కింద ప్రజలతో డైరెక్ట్ గా నేరుగా సంబంధం ఈ లైన్ మెన్ తో. ఈ లైన్ మెన్ అనే వ్యక్తి అతను సన్నిహితంగా మంచిగా ఉంటే మనకు మంచి పేరు వస్తుంది, అతను బిహేవియర్ రూడ్ గా ఉంటే మనకు చెడ్డ పేరు వస్తుంది. మనం ఎంత చేసాం. సో అతన్ని నిరంతరం మీరు వాచ్ చేస్తూనే ఉండాలి. హౌ ఈజ్ బిహేవ్ విత్ దిస్ కమ్యూనిటీ, అతను బిహేవియర్ అవసరమైతే కౌన్సిలింగ్ కూడా చేయాలి. నేను శాఖాపరంగా చాలా మార్పులు వస్తా ఉన్నాం. విద్యుత్ పరంగా కూడా చాలా ఎప్పటికప్పుడు నిరంతరం రీసెర్చ్ జరుగుతూ ఉంది. దాంట్లో నుంచి మార్పులు వస్తా ఉన్నాయి. ఆ వచ్చిన మార్పుల్ని మన విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగ వ్యవస్థకు కూడా అందుబాటులో తీసుకుని రావాలి. ఆ మార్పులు మనం ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు జాయిన్ అయితే ఆనాడు ఉన్న టెక్నాలజీతోనే మన ఎక్స్పోజర్ ఉంటుంది. మారుతున్న పరిస్థితి అనుగుణంగా మనం ఎక్స్పోజ్ కావట్లేదు. ఎక్కడో మనం జిల్లాలో పనిచేస్తూ ఉంటాం. ఈ టెక్నాలజీ ఎక్కడో వచ్చింది కొత్తది, దానికి మనకి లింకే లేదు. అందుకోసం నేను నిన్న రివ్యూ చేసినప్పుడు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఎనర్జీ శాఖ.